హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహాలక్ష్మి. ఈరోజు మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఇంట్రొడక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ఉండే చాప్టర్స్, పార్ట్స్, చాప్టర్స్ నేమ్స్, సెక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈజీ ట్రిక్ ఒకటి చూశాను. అది నచ్చింది, మీకు చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో టోటల్లీ 3 పార్ట్స్ ఉంటాయి, 11 చాప్టర్స్. అండ్ ఇవి చాప్టర్స్ నేమ్స్, ఇవి సెక్షన్స్. ఇప్పుడు ఎన్ని పార్ట్స్, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేది మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీకు ఫస్ట్ మన హ్యూమన్ బాడీలో హ్యాండ్ తెలుసు కదా, హ్యాండ్ని ఇట్లా గీసి హ్యాండ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2nd పార్ట్, అండ్ దిస్ వన్ ఇస్ ద 3rd పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏముంటాయి? బైసెప్స్, ట్రైసెప్స్ ఉంటాయి. సో 2. ఇది 4 హ్యాండ్ అంటాం కదా, 4 అంటే 4 రాసుకోండి. ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? 5 ఫింగర్స్ రాసుకోండి. సో హ్యాండ్ని 3 పార్ట్స్ కింద చేసాం. ఎవిడెన్స్ యాక్ట్ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్లో 2, సెకండ్ పార్ట్లో 4, థర్డ్ పార్ట్లో 5 చాప్టర్స్ ఉంటాయి. టోటల్గా మనం కలిపితే టోటల్ 11 చాప్టర్స్ అనమాట. ఎవిడెన్స్ యాక్ట్లో 11 చాప్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్స్ టోటల్ ఎన్ని ఉంటాయి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ అంటే ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7 లెటర్స్. 7 కాబట్టి 7 అంటే ఎంత? 1 + 6. 1 + 6 = 7. సో 167. టోటల్ 167 సెక్షన్స్ ఉంటాయి ఎవిడెన్స్ యాక్ట్లో. లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఇండియాలో అప్లై అవుతుంది అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 1 సెప్టెంబర్ 1872. ఎవరిదైనా ఫేమస్ పర్సనాలిటీస్ బర్త్డే కనుక మీరు గుర్తుపెట్టినట్టయితే మనం ఎన్ఫోర్స్మెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేనైతే BTS జంకోక్ బర్త్డేని గుర్తుపెట్టుకున్నాను. అతని బర్త్డే 1 సెప్టెంబర్ కాబట్టి ఆ రోజు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఫోర్స్లోకి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ పార్ట్స్ని, చాప్టర్స్ నేమ్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ప్రకాష్ రాజ్ తెలుసు కదా, యాక్టర్, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ అతని ఫిలిమ్స్ ఎందులో యాక్ట్ చేశాడు? ఒక్కడు. ఇంకోటి ధోని. ఇక్కడ వరకు అతని రిలేటెడ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రకాష్ రాజ్ అంటే ఫర్ ప్రిలిమినరీ, రాజ్ ఫర్ రిలవెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫిలిమ్స్ అంటే ఫ్యాక్ట్స్, ఒక్కడు ఫర్ ఓరల్ ఎవిడెన్స్, ధోని మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఫస్ట్ లెటర్స్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రకాష్ రాజ్ ఫిలిమ్స్, ఒక్కడు, ధోని అని గుర్తుపెట్టుకుంటే మనకి ఫస్ట్ లెటర్స్ అనేవి గుర్తుంటాయి. నెక్స్ట్ ఈ ఫర్ ఈగా తీసుకుందాం, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. నెక్స్ట్ BV అని గుర్తుపెట్టుకోవాలి వీటిని. థర్డ్ పార్ట్ వచ్చేసి BV, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ఎస్టోపెల్, విట్నెస్, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. సో ఈ విధంగా మనం బేసిక్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఇందులో బేడ్ యాక్ట్ అన్నమాట. అన్ని సెక్షన్స్ అన్నీ ఉంటాయి బేడ్ యాక్ట్లో. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అసలు ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఫస్ట్ అనే లా అనేది ఎలా డివైడ్ అవుతుంది? సబ్స్టాంటివ్ లా, ప్రొసీజరల్ లా కింద డివైడ్ అవుతుంది. సబ్స్టాంటివ్ లా ఏం చెప్తుంది? ఇట్ కన్స్టిట్యూట్ రైట్ అండ్ ద లయబిలిటీస్. అండర్ సబ్స్టాంటివ్ లా వీ గెట్ ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ అండ్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్. వేరాజ్ ప్రొసీజరల్ లా అనేది ప్రొసీజర్స్, వాటి యొక్క రైట్స్, డ్యూటీస్, లయబిలిటీస్ అనేవి ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్, డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ ఇన్ అకార్డింగ్ విత్ ద రూల్స్ ఆఫ్ సబ్స్టాంటివ్ లా అనేది ప్రొసీజరల్ లా అనమాట. దాని కిందకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, అండ్ ప్రెజెంట్ మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ లా ఆఫ్ ఎవిడెన్స్. ఇవి ఉంటాయి ప్రొసీజరల్ లాలో. నెక్స్ట్ ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ ద లా ఆఫ్ ఎవిడెన్స్. అసలు ఫండమెంటల్ రూల్స్ ఏంటి లా ఆఫ్ ఎవిడెన్స్కి? ఏంటంటే ఎవిడెన్స్ షుడ్ బి కన్ఫైన్ టు ద మ్యాటర్ ఇన్ ఇష్యూ. ఎవిడెన్స్ అనేది ఒక మ్యాటర్కి కన్ఫైన్ అయ్యి ఉండాలి. హియర్సే ఎవిడెన్స్ షుడ్ నాట్ బి అడ్మిటెడ్. హియర్సే ఎవిడెన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది వినడం అనమాట. డైరెక్ట్గా అతను ఏది వినదు, చూడడు, కానీ ఒకళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకుంటాడు. అది హియర్సే ఎవిడెన్స్. అది అడ్మిట్ చేయమన్నమాట లా ఆఫ్ ఎవిడెన్స్లో. కానీ దానికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి చూద్దాం. నెక్స్ట్ బెస్ట్ ఎవిడెన్స్ మస్ట్ బి గివెన్ ఇన్ ఆల్ ద కేసెస్. ఈ 3 అనేది ఫండమెంటల్ రూల్స్ అనమాట, ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్లో. ఎవిడెన్స్ షుడ్ బి కన్ఫైన్ టు మ్యాటర్, హియర్సే ఎవిడెన్స్ షుడ్ నాట్ బి అడ్మిటెడ్, బెస్ట్ ఎవిడెన్స్ మస్ట్ బి గివెన్ ఇన్ ఆల్ ద కేసెస్. హియర్సే ఎవిడెన్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవేంటంటే రెస్ గెస్టే.
స్టేట్మెంట్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్. సెక్షన్ 6 అనేది రిస్క్ ఎస్టేట్తో డీల్ చేస్తుంది. అది హియర్సే ఎవిడెన్స్కి ఎక్సెప్షన్ అన్నమాట. నెక్స్ట్ అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్. స్టేట్మెంట్ బై పర్సన్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెస్ అంటే డయింగ్ డిక్లరేషన్ అప్పుడు. ఎవిడెన్స్ గివెన్ ఇన్ ఫార్మల్ ప్రొసీడింగ్స్. స్టేట్మెంట్ ఇన్ ద పబ్లిక్ డాక్యుమెంట్స్. ఒపీనియన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇవన్నీ కూడా హియర్సే ఎవిడెన్స్కి ఎక్సెప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ మీనింగ్ అండ్ ద డెఫినిషన్. ఎవిడెన్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఎవిడెన్షియా. ఎవిడెన్షియా అనే లాటిన్ వర్డ్ నుంచి మనం డిరైవ్ చేసుకున్నాం. ఎవిడెన్షియా అంటే ఏంటి? బీయింగ్ క్లియర్, ప్లెయిన్ అని అర్థం. ఇదొక లాటిన్ టర్మ్ అన్నమాట. దాని నుంచి ఎవిడెన్స్ అనేది వచ్చింది. డెఫినిషన్ ఏంటంటే లా ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ మేడప్ లార్జ్లీ ఆఫ్ ప్రొసీజరల్ రెగ్యులేషన్స్ కన్సర్నింగ్ ద ప్రూఫ్ అండ్ presentation of facts, whether involving the testimony of witness, the presentation of documents or physical objects or assertion of foreign law. ఇది ప్రొసీజరల్ రెగ్యులేషన్స్తో మేడప్ అయి ఉందన్నమాట. ప్రూఫ్, ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉండాలి. దీంట్లో టెస్టిమనీ ఆఫ్ విట్నెస్, ప్రెజెంటేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, అసెషన్ ఆఫ్ ఫారెన్ లా అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఎవిడెన్స్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద యాక్ట్ చూద్దాం. స్కీమ్ ఆఫ్ ద యాక్ట్ ఏంటి? దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, 11 చాప్టర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా డివైడ్ చేశారనేది. సెక్షన్స్ 5 to 55 రెలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ గురించి డిఫైన్ చేస్తాయి. సెక్షన్ 56 to 100 ప్రూఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ గురించి. ఫ్రమ్ 101 to 114A బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. 115 to 117 డాక్ట్రైన్ ఆఫ్ ఎస్టపెల్. 118 to 166 contains rules regarding the witnesses. 167 is the last section which deals with the effect of mistaken admission or rejection of the evidence. వీటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లా ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ లెక్స్ ఫోరీ అన్నాము. లెక్స్ ఫోరీ అంటే ఏంటి? ద లా ఆఫ్ కంట్రీ ఇన్ విచ్ అన్ యాక్షన్ ఈజ్ బ్రాట్ అనమాట. అంటే ఏ ప్లేస్లో యాక్షన్ అనేది జరిగింది అని చెప్పేది లెక్స్ ఫోరీ. లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది లెక్స్ ఫోరీ. దీనిలో ఒక కేసు ఉంది, నిహారేంద్రు దత్ మజుందార్ వర్సెస్ ఎంపరర్. ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ ప్రూవింగ్ అన్ ఈవెంట్ అకర్డ్ ఇన్ ఇంగ్లాండ్. ద లా అప్లికబుల్ వాజ్ ఇండియన్, నాట్ ద ఇంగ్లీష్ లా ఆఫ్ ఎవిడెన్స్. ఇక్కడ ఏ లా అప్లై అవుతుంది అనేది చూస్తే ఇండియన్ లానే అప్లై అవుతుంది, ఇంగ్లీష్ లా అప్లై అవ్వదు ఈ ఎవిడెన్స్ యాక్ట్లో అనేది చెప్పారు. అప్లికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ బిట్వీన్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. జనరల్గా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి రూల్ ఆఫ్ ఎవిడెన్స్లో. బట్ డాక్ట్రైన్ ఆఫ్ ఎస్టోపెల్కి అడ్మిషన్స్ అప్పుడు మాత్రం సివిల్ కేసెస్సే చూస్తారు, వేరేస్ కన్ఫెషన్స్ అప్పుడు మాత్రం క్రిమినల్ ప్రొసీడింగ్స్ అప్లై అవుతాయి. నీడ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద లా ఆఫ్ ఎవిడెన్స్. అసలు లా ఆఫ్ ఎవిడెన్స్ యొక్క నీడ్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఎందుకు అవసరం లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది? ఇప్పుడు ఏదైనా డిస్ప్యూట్ కోర్టు ముందుకు వచ్చిందనుకోండి, దాని వెనకాల ఒక ఫ్యాక్ట్ అనేది ఉంటుంది. జ్యుడిషియరీ కానీ మ్యాజిస్ట్రేట్ కానీ పొజిషన్లో ఉండదన్నమాట ఏదైనా డెసిషన్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇవ్వడానికి. సో ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ తెలియకుండా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కష్టం. ఇప్పుడు ఎలిగేషన్ జరిగినప్పుడు ఒక పర్సన్ ఇంకో పర్సన్ చేసిన ఎలిగేషన్స్ని డినై చేస్తూ ఉంటారు కదా జనరల్గా. సో అలాంటప్పుడు అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కోర్టుకి తెలియాలి. ప్రాసెస్ ఆఫ్ ఎవిడెన్స్ ఎట్లా తీసుకుంటారు? బై ఎగ్జామినింగ్ ద విట్నెస్ బై బోత్ ద పార్టీస్ అనమాట. అప్పుడు ఎవిడెన్స్ని వెయి చేసి ఎవరి వైపు ఎక్కువ ఎవిడెన్స్ ఉందో దాని ప్రకారం జడ్జిమెంట్ అనేది ఇస్తారు. ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఆల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్కి అప్లై అవుతుంది, నాన్ జ్యుడిషియల్ వాటికి మాత్రం అప్లై అవ్వదు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆర్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఎన్ని కైండ్స్ ఉన్నాయి ఈ ఎవిడెన్స్లో అనేది చూస్తే డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్, రియల్, పర్సనల్ ఎవిడెన్స్, ఒరిజినల్ ఎవిడెన్స్, హియర్సే ఎవిడెన్స్, ప్రైమరీ అండ్ సెకండరీ ఎవిడెన్స్, ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, జ్యుడిషియల్ అండ్ నాన్ జ్యుడిషియల్ ఎవిడెన్స్. 6 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉన్నాయి, ఆపోజిట్ కింద. సో 12 అన్నమాట. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎవిడెన్స్ని పాజిటివ్ ఎవిడెన్స్ అని కూడా అంటారు. ఎప్పుడైతే డైరెక్ట్ విట్నెస్ ఇస్తాడో ఎవిడెన్స్ని అది డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే తన కళ్ళతో చూసినప్పుడు చెప్తాడో అది డైరెక్ట్ ఎవిడెన్స్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఇతను డైరెక్ట్గా చూడ్డు అనమాట. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతను చెప్తే అది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అవుతుంది. నెక్స్ట్ రియల్ ఎవిడెన్స్. ట్రిబ్యునల్కి చెప్పేది రియల్ ఎవిడెన్స్ అనమాట. ఇన్స్పెక్షన్ అప్పుడు
ఏదైతే ఇప్పుడు సపోజ్ వెపన్స్ ఏమైనా దొరికాయి, వెపన్ బట్టి లేదంటే బలానా వ్యక్తి క్లాత్ మీద మనకి బ్లడ్ స్టెయిన్స్ అనేవి కనపడ్డాయి, అలాంటివి ఉన్నప్పుడు అది రియల్ ఎవిడెన్స్ అనమాట. పర్సనల్ ఎవిడెన్స్, ఓరల్ టెస్టిమనీ ఇస్తుంటారు కదా, అది పర్సనల్ ఎవిడెన్స్. ఒక పర్సన్ తన ఓరల్ టెస్టిమనీ ఇస్తే అది పర్సనల్ ఎవిడెన్స్ అవుతుంది. ఒరిజినల్ ఎవిడెన్స్, ఒరిజినల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, తను చూశాడనమాట, చూసింది విన్నది చెప్తే అది ఒరిజినల్ ఎవిడెన్స్, ఒరిజినల్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక అతను అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు అనమాట, నన్ను కాపాడండి బలానా వ్యక్తి నన్ను చంపేస్తున్నాడు అని, అది ఒక వ్యక్తి విన్నాడు, అది చెప్తున్నాడు అంటే అది ఒరిజినల్ ఎవిడెన్స్. నెక్స్ట్ అన్ఒరిజినల్ ఆర్ హియర్స్ ఎవిడెన్స్. హియర్స్ ఎవిడెన్స్ ఏంటంటే అతను డైరెక్ట్గా చూడడు, వినడు, వేరే వ్యక్తి చెప్పేదాన్ని చెప్పడం అనేది హియర్స్ ఎవిడెన్స్ అనమాట. ఇది జనరల్గా అప్లై అవ్వదని చెప్పాం కదా, కానీ దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్లో హియర్స్ ఎవిడెన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. హియర్స్ ఎవిడెన్స్ ఇస్ నో ఎవిడెన్స్ నాట్ గుడ్. ఇప్పుడు సపోజ్ A is being tried for stealing the cycle of B. C as a witness says that he heard D saying that he saw. ఇప్పుడు A ఉన్నాడు, ఏ బి యొక్క సైకిల్ని కొట్టేశాడు, డి ఏం చేశాడు, సికి వెళ్ళి చెప్పాడు బి యొక్క సైకిల్ ఏ కొట్టాడని నేను చూశాను అని. సి డైరెక్ట్గా చూడలేదు, కానీ డి చెప్పిన దాని ప్రకారం అతను ఎవిడెన్స్ ఇచ్చాడు, సో అది హియర్స్ ఎవిడెన్స్ అవుతుంది. ప్రైమరీ ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేసామనుకోండి ఇన్స్పెక్షన్ ఆఫ్ ద కోర్ట్కి, అది ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. సపోజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ మనం ఇస్తే కనుక అది ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ ఎవిడెన్స్. సెకండరీ ఎవిడెన్స్ అంటే ఇన్ఫీరియర్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైమరీ ఎవిడెన్స్ అనేది ఉండదో మనం సెకండరీ ఎవిడెన్స్ అనేది ఇస్తాము. ఫోటోస్టాట్ కాపీస్ కానీ జిరాక్స్ లాంటివి ఇస్తాం కదా, అవన్నీ సెకండరీ ఎవిడెన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఓరల్ ఎవిడెన్స్, వర్బల్ స్టేట్మెంట్స్ ఇచ్చేదాన్ని బట్టి ఓరల్ ఎవిడెన్స్ అంటారు, మాటల ద్వారా చెప్పడం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే లెటర్స్, ఫిగర్స్, మార్క్స్ ఏవైనా వీటిలోంచి ఇస్తే డాక్యుమెంట్స్ని, అవి డాక్యుమెంటరీ ఎవిడెన్స్. జ్యుడిషియల్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ రిసీవ్డ్ బై ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ప్రూఫ్ ఆర్ డిస్ప్రూఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేది జ్యుడిషియల్ ఎవిడెన్స్. జ్యుడిషియల్ కెపాసిటీలో లేకుండా అడ్మినిస్ట్రేటివ్లో ఉంటే అది నాన్ జ్యుడిషియల్ ఎవిడెన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్, రకాలు, ఎవిడెన్స్లో రకాలు ఇవన్నీ. డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్, రియల్, పర్సనల్, ఒరిజినల్, హియర్సే, ప్రైమరీ, సెకండరీ, ఓరల్, డాక్యుమెంటరీ, జ్యుడిషియల్ అండ్ నాన్ జ్యుడిషియల్. సో ఇది ఇంట్రడక్షన్ లా ఆఫ్ ఎవిడెన్స్కి. మనం ఏమేమి నేర్చుకున్నాం ఇవాళ ఒక లుక్ ఇద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసాం, దాంట్లో సబ్స్టాంటివ్ లా, ప్రొసీజరల్ లా ఉంటాయి. ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది, 1 సెప్టెంబర్ 1872. అసలు ఫండమెంటల్ రూల్స్ అనేవి ఏంటి, మీనింగ్ అండ్ డెఫినేషన్, ఇది లాటిన్ వర్డ్ ఎవిడెన్షియా నుంచి వచ్చింది, దాని యొక్క లా ఆఫ్ ఎవిడెన్స్ డెఫినేషన్ చూసాము. స్కీమ్ ఆఫ్ ద యాక్ట్, ఏ సెక్షన్స్ ఎలా డివైడ్ అయ్యాయి, వాటిని డీల్ చేసే చాప్టర్స్ ఏంటి. నెక్స్ట్ లా ఆఫ్ ఎవిడెన్స్ లెక్స్పోరీ అంటే లా ప్లేస్ ఆఫ్ ద యాక్షన్. అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ బిట్వీన్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చూసాము. డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపిల్, అడ్మిషన్స్ అప్పుడు సివిల్ కేసెస్ అప్లై అవుతుంది, కన్ఫెషన్స్కి పెక్యులర్ క్రిమినల్ కేసెస్లో అప్లై అవుతుంది. నీడ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ ఏంటో చూసాము. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్. సో guys, this is the introduction for law of evidence. Let's meet in another video for the detailed discussion of the Indian Evidence Act 1872. Thanks for watching.